సజీవుడైన దేవునికి స్తోత్రములు. ప్రభు నామములో మీకు వందనములు. 2026 జూన్ 30వ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం యెషయా 64:6-8. యెహోవా, నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను, నీవు మాకు కుమ్మరివాడవు, మేమందరము నీ చేతి పని ఉన్నాము. దైవ వాక్యంలో చూడగలిగితే నీకును దేవునికి మధ్య గల సంబంధం తండ్రి బిడ్డల మధ్య గల సంబంధము వలె మనము స్థిరముగా హేమందు జీవించుచూ ఉన్నామన్న విషయం మరిచిపోకూడదు. దేవుని యొక్క ప్రసన్నత మన మీద ఉంది అని మనం సంపూర్ణముగా గ్రహించవలసిన వారమై ఉంటున్నాము. ఒకవేళ మన జీవితంలో దేవునికైనా దేవుని యొక్క ప్రేమకైనా మనము దూరముగా ఉంటున్నామా అన్నది కూడా మనం ఆలోచించవలసిన వ్యక్తులమై ఉంటున్నాము. ఈ రోజుల్లో అనేక మంది జీవితాలు చూడగలిగితే లోకముతో స్నేహం, మనుషులతో స్నేహం ఈ విధంగా కలిగి దేవునికి దూరమై జీవించువారు ఎంతోమంది మనకి ఈ రోజుల్లో కనబడుతూ ఉంటున్నారు. ప్రభువునందు ప్రియమైనటువంటి వారులారా, బైబిల్లో మనము చూస్తే ఇప్పుడును యెహోవా నీవే మాకు తండ్రి అని చెప్పుచు ఆయన యొద్దకే మనము దూరముగా ఉండిన తిరిగి వచ్చువారుగా మనముండాలి. వాక్యములు మనము చూడగలిగితే దేవుడు ప్రేమ కలిగిన వాడు కాబట్టే, మన విషయములో దేవుడు కనికరం కలిగిన వాడు కాబట్టే, మన బలహీనతలను బట్టి దేవునికి మనం ఎంత దూరంగా ఉన్నప్పటికీ కూడా ఆ ప్రేమామయుడైనటువంటి దేవుడు తిరిగి మనలను తన దరికి చేర్చుకునే దేవుడై ఉంటూ ఉన్నాడు. తండ్రికి నీ కుమారునికి ఉన్నటువంటి బంధుత్వం సామాన్యమైనటువంటిది కాదు. అది ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించేటువంటిది. మన యొక్క జీవితంలో దేవుడే మనతో కూడా ఉండి నడిపించువాడై ఉంటున్నాడు అన్న విషయం మనము మరిచిపోకూడదు. వాక్యంలో తప్పిపోయిన కుమారుడు తండ్రికి దూరమైపోయిన తర్వాత కేకలు వేయిచు తండ్రి యొద్దకు తాను రాగలిగాడు. తండ్రి ప్రేమ కంటే, ఆయన కృపాతిశయము కంటే అల్పకాల సుఖభోగములు గొప్పవి కావని తలంచి వాడు మోసపోయాడు. పాపముచే వంచబడగలిగాడు. పందుల మధ్య పొట్టుతో కడుపుని నింపుకుని దౌర్భాగ్య స్థితిలోనికి దిగజారగలిగాడు. అయ్యో, ఎంత పరితాపకమైన స్థితి! ఐశ్వర్యవంతుడైన తండ్రి నుండి భిక్షగాని వలె తిరుగుట ఎందుకు? ప్రేమామయుడైన తండ్రిని విడిచి అనాథగా తిరుగుట ఎందుకు? కౌగిలించుకున్న తండ్రిని విడిచి పందులతో విశ్రమించుట ఎందుకు అని వాని మనస్సాక్షి వాణ్ణి బాధించగలిగాది. వాని హృదయం తండ్రి ప్రేమను కోరుకోగలిగాది. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకానికి విరోధముగాను నీ ఎదుట పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారునని అనిపించుకుటకు యోగ్యుడను కూడా కాను. నన్ను నీ కూలివారిలో ఒకనిగా పెట్టుకొనుము. ఈ విధంగా నేను చెప్పుకుంటానని బయలుదేరినట్లుగా పరిశుద్ధ గ్రంథములో చూడగలం. వాడింకా దూరముగా ఉన్నప్పుడే తండ్రి వాణ్ణి చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకోవడం మనము చూస్తున్నాం. ఎంత సంతోషమో! భూసంబంధమైన తండ్రి అంత ప్రేమ, దయా చూపిన ఎడల మన పరమ తండ్రి మరెంతగానో మన ఎడల ప్రేమను చూపునని మనము గ్రహించవలసినటువంటి వారమై ఉంటున్నాం. అందుకే ఇప్పుడును యెహోవా నీవే మా తండ్రివి, నేను జిగటమన్ను, దేనికి నీ పనికిరాని వాడను, నన్ను నేను తగ్గించుకొనుచున్నాను. మట్టి పాత్ర కుమ్మరివాని చేతిలో చెడిపోయినను వాడు దానిని మరొక పాత్రగా తయారు చేస్తున్న ప్రకారం
నాలో నూతన జీవితమును సృష్టించుము, ఆశీర్వదించబడిన పాత్రగా నన్ను ఉపయోగించుము అని దైవ సన్నిధిలో ప్రార్థించడమే జరగగలిగితే దేవుడు మన ప్రార్థన వినగలుగుతాడు, మనలను చేర్చుకోగలుగుతాడు, తన బిడ్డగా ఉంచుకోగలుగుతాడు. అప్పుడు ఆయన మనకు తండ్రిగా ఉంటాడు, మనము ఆయనకు కుమారులుగా ఉండగలుగుతాము. ఆ తర్వాత ఆయన కృప మానక మన ఎడల దేవుడు చూపగలుగుతాడు. కావున తండ్రి కుమారుడు, తండ్రి కుమార్తె ఈ బంధాన్ని బలపరుచుకుంటూ ముందుకు సాగిపోదాం. ప్రార్థన. పరమ తండ్రి అయిన మా దేవ, ఘనమైన మీ నామమునకు స్తోత్రములు. మీ మాటలు వినిచున్నటువంటి మీ ప్రియబిడలకు మీరు తండ్రి. దేవా, మీ బిడ్డల మీకు కుమారుడు కుమార్తె ఈ బంధాన్ని బలపరుస్తూ బిడలకు మీ కృపను చూపిస్తూ మీ ప్రత్యేకమైన దీవెనతో బిడ్డలను దీవింపచేసి నడిపించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.